హాయ్ నమస్కారం. ఈరోజు స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ యొక్క ప్రాక్టీస్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉందన్నమాట. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఈజ్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 అంటే ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. ఈ 2 డిజిట్స్ అంటే 25 అంటే 5 స్క్వేర్. ఓకేనా? 5 ఓకేనా? రిమైనింగ్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా! నెంబర్ అయితే దేనికి నియర్‌గా ఉన్న స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో దేనికి నియర్‌గా ఉంది? 4కి నియర్‌గా ఉంది. ఓకేనా? అంటే 45. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఈజ్ 45. ఓకేనా? సెకండ్ క్వెషన్. ఫైండ్ the square root of 104,976 equal to ఎంత? ఓకేనా? ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 104976. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ అంటే ఏం చెప్పా? లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా! 2 డిజిట్స్ అనేవి ముందు చెక్ చేసుకోవాలి. లాస్ట్‌లో 6 ఉంది. దేనికి స్క్వేర్‌లో లాస్ట్ 6 వస్తది. దేనికి స్క్వేర్‌లో వస్తది? 4 స్క్వేర్. 4 4 జా 16 అంటే 6 వచ్చింది. ఓకేనా? 4 ఓకే. తర్వాత 6కి 6 6 జా 36 అంటే 6 వస్తదనమాట. ఓకేనా? 6 రిమైనింగ్ ఏ నెంబర్‌కి రాదు. 7 7 జా 49 రాదు 9 లాస్ట్‌లో. తర్వాత 2 2 జా 4 ఓకేనా? ఇక్కడ 6 ఉంది కాబట్టి అది కాదు. 5 5 జా 25 5 ఇక్కడ 6 ఉంది కాబట్టి అది కాదు. సో 4 6కి మాత్రమే లాస్ట్ డిజిట్స్ 6 వస్తది. సో 2 నెంబర్స్ పోయినాయి. రిమైనింగ్ 1049 దేనికి స్క్వేర్‌కి నియర్‌గా ఉంటదో చెక్ చేసుకోవాలి. దేని స్క్వేర్‌కి నియర్‌గా ఉంటదంటే 32 స్క్వేర్‌కి నియర్‌గా ఉంటది. ఓకేనా? 32 ఓకేనా? 2 నెంబర్స్ వచ్చినాయి. 32 ఎలా అంటామంటే 32 ఇంటూ 32. సో మల్టిప్లికేషన్ అనమాట. 4 4 జా 2 2 జా 4 క్రాస్ మల్టిప్లికేషన్. 3 3 2 జా 6 3 2 జా 6 6 6 12 ఓకేనా? 3 3 జా 9 1 10 10 24 ఓకేనా? అలా అనమాట. 32 33 చెక్ చేసుకోవాలి. దేని స్క్వేర్‌కి నియర్‌గా ఉందో. సో 32కి ఇది నియర్‌గా ఉంది కాబట్టి చూడు 1049 1024 సో నియర్‌గా ఉంది కాబట్టి 32 తీసుకున్నా. ఓకేనా? సో ఇంకా పర్ఫెక్ట్‌గా రావాలంటే యావరేజ్ నెంబర్ తీసుకోండి. యావరేజ్ నెంబర్ అంటే 32 5 ఓకేనా? 5 5 జా 25 32 33 జా 32 33 జా చూసుకోండి. 2 3 జా 6 3 3 జా 9 3 2 జా 6 6 9 15 కాబట్టి 15 3 3 జా 9 1 10 1056 1056 కంటే 1049 బిలో నెంబర్ కాబట్టి 324 తీసుకుంటాను. ఓకేనా? 324 ఆన్సర్ అనమాట. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 104976కి స్క్వేర్ రూట్ ఏంటి? 324. ఎలా అనుకున్నానో తెలుసుగా? ఫస్ట్ లాస్ట్ డిజిట్స్ 4 6 వస్తది. తర్వాత 1049కి నియర్‌గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ తీసుకోవాలి. 32 33 2 తీసుకున్న తర్వాత ఫస్ట్ 32 నియర్‌గా ఉందని తెలిసింది.
తెలిసిన తర్వాత 32 4 32 6 దీనికి యావరేజ్ నెంబర్ తీసుకుంటుంటే 32 5 తీసుకున్నా. దానికంటే బిలో ఉంది కాబట్టి 2 4 2 3 4 ఓకేనా. స్క్వేర్ రూట్ అంటే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 118 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2601 ఓకేనా. 2 టైమ్స్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఫస్ట్ 2601 తీసుకుందాం. 1 1 సార్ 1 అవుతుంది, 9 9 సార్ 81 అంటే 1 ఉంది 9 అవుతుంది. ఇక 26 5 5 సార్ 25 6 6 సార్ ఎంత 36 అంటే 5కి నియర్గా ఉంది 51 59 అవ్వచ్చు ఓకేనా. ఎగ్జాక్ట్లీ కావాలంటే ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి మనకి. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే ఏంటి, దీనికి యావరేజ్ నెంబర్ తీసుకోండి. యావరేజ్ నెంబర్ అంటే 51కి 59కి మిడిల్ నెంబర్ ఏమవుతుంది, మిడిల్ నెంబరు ఏమవుతుందంటే 55 అది తీసుకోండి. 55 తీసుకుంటే 25 5 6 సార్ 25 ఇంకా 2525 వచ్చింది. 2525 కంటే ఈ నెంబరు పెద్దది కాబట్టి 59 తీసుకుంటా ఓకేనా. అప్పుడు 118 ప్లస్ 59 ఎంత అవుతుంది, 169 అవుతుంది ఓకేనా. 169 పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది, రూట్ ఆఫ్ 169 ఈక్వల్ టు 13 into 13 169 ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ by which 2 3 4 3 7 5 be divided to make it a perfect cube ఓకేనా. 2 3 4 3 7 5 ఓకేనా. 2 3 4 3 7 5 నెంబర్ ఇచ్చారంట. అది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏ నెంబరు డివైడెడ్ చేయాలని దాన్ని. సో 2 3 4 3 7 5 ఇచ్చిన ఆప్షన్స్ 20 8 15 10 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో దీనికి డివిజిబుల్ అయ్యే నెంబరు 20 అవ్వదు డివిజిబుల్ ఓకేనా. 8 డివిజిబుల్ అవ్వదు, 10 డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ 1 నెంబర్ మాత్రమే డివిజిబుల్ నెంబర్ ఇచ్చారు. సో అది 15 ఓకేనా. అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ digits in the square root of 6 to 5 6 8 5 7 4 6 0 0 9 is okay. The number of digits in the square root of 6 2 5 6 8 5 7 4 6 0 0 9. So
వీటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఎన్ని డిజిట్స్ అనేవి వస్తాయి అనేది క్వశ్చన్ అనమాట. సో మొత్తం ఈ క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దానికి హాఫ్ వస్తాయి. ఇందులో మొత్తం 12 ఉన్నాయి. కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ కనుక్కుంటే అందులో డిజిట్స్ ఎన్ని ఉంటాయి? హాఫ్ ఉంటాయి. అంటే 6 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 5 4 3 2 1 ఈజ్, నేను ఇంతకుముందు చెప్పాను 1's ladder 2's ladder 9's ladder అని. ఓకేనా? సో 1's ladderలో వస్తుంది. ఎన్నైతే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయో అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి? 1 to 5 అన్ని 5 డిజిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి 5 1s వస్తాయి. 1 2 3 4 5. సో 111 స్క్వేర్ రూట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 44944 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 52441. సో ఇదన్నమాట క్వశ్చన్. సో ఫస్ట్ 2 స్క్వేర్ రూట్స్ కనుక్కోవాలి, థర్డ్ టైం యాడ్ చేసేసి మళ్ళీ స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా వస్తుందో చూసుకుందాం. సో ఫస్ట్ దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఎంత వస్తుంది? 1 అంటే 1s కానీ 9s కానీ వస్తాయి. 2 డిజిట్స్ తీసుకుంటాం. దీంట్లో కూడా 2 డిజిట్స్. సో 9 వస్తుంది. తర్వాత 524కి స్క్వేర్ ఏది నియర్గా ఉంది? ఏదంటే 23 ఉంటుంది. 23 ఉంటుంది. ఓకేనా? 23 ఉన్న తర్వాత సో యావరేజ్ నెంబర్ తీసుకోండి. 23 5 తీసుకోండి. సో దీనికంటే బిలో ఉందా అబోవ్ ఉందా చెక్ చేసుకోండి. ఇది బిలోనే ఉంది కాబట్టి ఇది అబోవ్ ఉంటుంది. ఓకేనా? 524 5 5s are 25 23 24s are 23 24s are ఎంత అవుతుంది? 12 8 6 1 సో 7 15. ఓకేనా? 4 1 5 552 కంటే ఇది ఎంత ఉంది? బిలో ఉంది కాబట్టి ఈ నెంబర్ అనమాట. ఓకేనా? 531. సో దీనికి చూసుకుందాం. దీనికి 2 8 వస్తుంది. ఓకేనా? దీనికి నియర్గా స్క్వేర్ రూట్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ కనుక్కుంటే 22 సార్ వస్తుంది. 22 నియర్ ఆప్షన్స్ తీసుకోండి. దీనికి 5 5 సార్ 25 22 23 సార్ 22 సార్ 6 4 6 10 5 506 కంటే ఇది బిలో ఉంది కాబట్టి బిలో నెంబర్. ఓకేనా? బిలో నెంబర్ అయితే 231 222. ఓకే, మొత్తం యాడ్ చేసుకోండి. 3 5 4 453కి స్క్వేర్ రూట్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ కనుక్కుంటే స్క్వేర్ రూట్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి ఇంకంతే. స్క్వేర్ రూట్ అవసరం లేదు. రూట్ ఆఫ్ ఆప్షన్స్లలో అన్నీ ఇలానే ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 453 469 అలా ఇచ్చాడు కాబట్టి కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంతవరకే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రాకెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 by 729 minus square root of 25 by 144 close bracket divided by square root of 16 by 81. సో మీ అందరికీ తెలుసు 225 అంటే 15, 729 అంటే 27 స్క్వేరు, తర్వాత మైనస్ 5 స్క్వేర్ అంటే 25, 144 అంటే 12 డివైడెడ్ బై 4 by 9. 4 4s are 16, 9 9s are 81. ఓకే, సో దీన్ని ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 108 వస్తుంది. ఓకేనా, 108 వస్తుంది. సో 27 4s are 108. ఓకేనా, 15 4s are 60 minus 12 9s are 108. సో 5 9s are 45. ఓకేనా, డివైడెడ్ బై 4 by 9. ఓకేనా, సో 60లోంచి 45 తీసేస్తే 15 by 108 డివైడెడ్ బై ఏంటంటే, సో ఈ ఆపోజిట్ అయిపోతుంది అనమాట. సో ఎంత అవుతుంది? 9. if 3 power n equal to 729, then the value of n is, ఓకేనా, 3 square root of 3 power n equal to 729. 729 అంటే ఎంత స్క్వేరు? అంటే 27 స్క్వేర్. ఓకేనా, సో 3 power n, సో 27 స్క్వేరు. ఓకేనా, 27 దేనికి 3 క్యూబ్గా రాయొచ్చు కదా, 3 power cube హోల్ స్క్వేర్. ఎంత అవుతుంది? 3 power 6 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power n ఈక్వల్ టు 3 power 6. దీనికి n ఈక్వల్ 6 అవుతుంది, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 6 2s are 12. ఓకేనా, n అంతా 12 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. దీనికి స్క్వేర్ రూట్ చేయాలి కాబట్టి ఇంటూ 2 అవుతుంది, అప్పుడు 12 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. given that root of 4096 equal to 64. The value of square root of 4096 plus root of 40.96 plus square root of 0.004096. ఓకేనా, అయితే 4096 64 అంట, అంటే 64 ప్లస్ 40.96, 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి 6.4 అవుతుంది. ఓకేనా, ఇక్కడ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి, 0.06.
64 మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే 70.464. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 'cube root of 0.000064. ఓకేనా. సో 64 8 స్క్వేర్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఎంత అవుతుంది అంటే ఇది క్యూబ్ రూట్ కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. సో 0.08. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 1.061208 is. సో 1.061208 అంట. సో దీనికి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 4 6 ఉన్నాయి. క్యూబ్ రూట్ కావాలంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇచ్చిన ఆప్షన్స్లలో ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ఓకేనా. ఒకటి వచ్చేసరికి 10.22 ఒకటి ఉంది, ఇంకోటి 1.02 ఉంది. సో క్యూబ్ రూట్ 10.22 క్యూబ్ రూట్ అంటే సో 10 10s are 100 100 100s are చాలా వాల్యూ వెళ్ళిపోద్ది. సో 1.2 అంటే అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ వస్తుంది కాబట్టి 1.02. ఓకేనా. ఆన్సర్ 1.02 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0064. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0064 అంటే 8 స్క్వేర్ కాబట్టి 0.4 ఉన్నాయి కాబట్టి 2 ఉంటాయి. 08 ప్లస్ 0.01 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది దీనికి? 0.09 వస్తుంది. సో 0.09కి మళ్ళీ స్క్వేర్ రూట్ అంటే ఎంత వస్తుంది? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 1 డిజిటే వస్తుంది. 0.3. ఓకే, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ root of 0.01 plus root of 0.81 plus root of 1.21 plus root of 0.0009 is. ఓకేనా. సో ద వాల్యూ ఆఫ్ 0.01 plus root of 0.81 plus root of 1.21 plus root of 0.0009. సో 0.01 అంటే అంత వస్తుంది 0.1 ప్లస్ 81 0.1 అంటే 0.9. ఓకేనా. 1.21 అంటే 1.1
ప్లస్ 0.0009 అంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటే 0.03. ఓకేనా? మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఆన్సర్ వాల్యూ 2.13. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.361 by 0.00169 ఇచ్చాడు. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఓకేనా? ఇది 13 స్క్వేర్. ఓకేనా? 169 అనేది 13 స్క్వేర్, 361 అనేది 19 స్క్వేర్. ఓకేనా? ఎక్స్ట్రా ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ? 2 డిజిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, ఇక్కడ 5 ఉన్నాయి. సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పైన వచ్చేసరికి 10 అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు ఇక్కడ 2 ఉంది కాబట్టి అది కాబట్టి స్క్వేర్ రూట్. యాక్చువల్గా అయితే ఈ 2 డిజిట్స్ పైన యాడ్ అవుతాయి, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 10 మాత్రమే యాడ్ అవుతుంది. సో 190/30. ఇది 13 స్క్వేర్, 19 స్క్వేర్, 361. ఇక్కడ 2 డిజిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి 10 పైన యాడ్ అవుతుంది. 119/13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 plus 3√5 into 7 minus 3√5 is, ఇది ఎలా ఉంది? a plus b into a minus b equal to a square minus b square. సో అలానే ఉంది కదా. ఓకే, a స్క్వేర్ అంటే 49 మైనస్ b స్క్వేర్ అంటే 5 40 ఈక్వల్ టు ఎంత? 9. స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ the sum of 18 consecutive natural numbers is a perfect square. What is the smallest possible value of sum. ఓకేనా? 18 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఎంత? n into n plus 1/2. సో 99 సార్ ఎంత అవుతుంది? 171. సో 171 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే అది. సమ్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట, ఏ నెంబర్కి పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే కిందన ఇచ్చిన ఆప్షన్స్లలో పాసిబుల్ దేనికి నియర్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే 225 మాత్రమే అవుతుంది. ముందు 171 కదా. 171 అంటే 41 స్క్వేర్ అవుతుంది యాక్చువల్గా అయితే. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే
41 అవుతుంది. 41 స్క్వేర్ 171 నియర్గా ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షను దేనికి డివిజిబుల్ ఆఫ్ అంటే 225కి మాత్రమే ఇది డివిజిబుల్గా ఉంటుంది. 225. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 18 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n into n plus 1/2, 2 9s are 99, 171. 171కి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏది వస్తుంది అంటే 41 వస్తుంది. ఓకేనా, 41 స్క్వేర్ మాత్రమే 225కి నియర్గా ఉంటుంది. అదే లీస్ట్ సమ్ నెంబర్. రిమైనింగ్ ఆప్షన్లో ఉన్న నెంబర్లన్నీ దానికంటే నియర్గా ఏవి ఉండవు. కాబట్టి సో 41 స్క్వేర్ మాత్రమే 225కి నియర్గా ఉంటుంది. సో 225 అనేది ఆన్సర్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై smallest number by which 5808 should be multiplied so that the product becomes a perfect square. ఓకేనా, సో 5808కి కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబరు మల్టిపుల్ చేస్తే ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో కింద ఇచ్చిన ఆప్షన్లలో 3 మాత్రమే మల్టిపుల్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. రిమైనింగ్ ఏ నెంబర్ చేసినా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది రాదనమాట. ఓకేనా, 3 చేద్దాం. 3 చేస్తే 24, 4, 17. ఈ నెంబర్ మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఈ నెంబర్ మాత్రమే అవుతుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఎంతలా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 160, ఇది 162 స్క్వేర్ అనేది ఈ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 2s are 4 తెలుసుగా స్క్వేర్ రూట్ కనుక్కోవడం. 2 డిజిట్స్ తీసుకొని అప్రాక్సిమేట్లీ ఉన్న స్క్వేర్ రూట్కి నియర్గా ఏదో చూసుకొని యావరేజ్ నెంబర్ తీసుకొని దీనికి నియర్గా ఉన్న నెంబర్ని తీసుకోవాలన్నమాట. 162 నేను చేసా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ నెంబర్ తీసుకొని మల్టిపుల్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది. అన్ని 4 నెంబర్స్ తీసుకున్నా చేసా. 4 నెంబర్స్ తీసుకుంటే 3 మాత్రమే తీసుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. రిమైనింగ్ నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వలేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ number by which 14, 17 must be
must be divided to get a number which is perfect square. ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1470 ఇచ్చిన ఆప్షన్స్ 5 ఒకటి, 6 ఒకటి, 15 ఒకటి, 30 ఒకటి. ఓకేనా. సో 5 డివిజిబుల్ నెంబరే, 15 30 డివిజిబుల్ అవుతుంది. 15 డివిజిబుల్ నెంబర్ కాదు, ఈ నెంబర్ కూడా డివిజిబుల్ నెంబర్ కాదు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంట. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఏదవుతుంది నియర్గా డివైడెడ్ టు మస్ట్ ఏ నెంబర్ లీస్ట్ నెంబర్. సో 1470కి నియర్గా ఉండాలి. 30 స్క్వేర్ అయితే నియర్గా ఉంటుంది, 5 స్క్వేర్ అయితే నియర్గా ఉండదు కదా. సో 30 అనమాట ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. What is the smallest number to be subtracted from 549162 in order to make it a perfect number. ఓకేనా. పర్ఫెక్ట్ నెంబర్ కావాలంట. 549162 ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే నేను ఆల్రెడీ చెప్పా ఎలా చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు, ఏమని చెప్పాడు, సబ్ట్రాక్షన్ అన్నాడు. ఓకేనా. 2 డిజిట్స్ తీసుకోమని చెప్పా. ఓకేనా. దేని స్క్వేర్ క్లియర్గా ఉంది, 7 7 49. ఎంత మిగిలింది, 591. సో బిలో రాసుకున్నా. ఓకేనా. సో 7 కదా, డబల్ అవుతుంది అనమాట. 14 అయితే 14 4 సార్ 144, 4 సార్ ఎంత 576. ఎంత మిగిలింది 1562 అనేది. సో బిలో రాసుకున్నా. సో ఈ నెంబర్కి మళ్ళీ డబల్ అవుతుంది. 74కి డబల్ అయితే ఎంత అవుతుంది, 148. ఓకేనా. సో ఇప్పుడు 148 కదా, 148 1 సార్ ఎంత అవుతుంది, 1481 అవుతుంది. సో 81. ఓకేనా. సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి స్మాలర్ నెంబర్ తీసుకున్నా. ఓకేనా. సబ్ట్రాక్షన్ కాబట్టి స్మాలర్ నెంబరు. అదే సబ్ట్రాక్షన్ కాకుండా ఎడిషన్ అన్నాడు అనుకో, దీనికంటే ఈ నెంబర్ కంటే హయ్యర్ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. The greatest 4 digit
greatest the greatest four digit perfect square number square number is ఓకేనా గ్రేటెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంట. సో హైయర్ నెంబర్ ఎంత 4 డిజిట్స్ నెంబర్స్ ఇక్కడ 9000 9801 9900 9981 ఓకేనా 4 నెంబర్స్ ఇచ్చారు. అన్ని 4 డిజిట్సే ఉన్నాయి కానీ పర్ఫెక్ట్ నెంబర్ అవ్వాలి, స్క్వేర్ రూట్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదవుతుంది కేవలం 9801 ఎంత స్క్వేరు 99 స్క్వేర్ రిమైనింగ్ నెంబర్లు అవ్వవు అనమాట. ఓకేనా సో నైన్త్ లెటర్లో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ద least number of the least number of four digits which is a perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంట. సో పర్ఫెక్ట్ నెంబర్ ఏదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 1000 10 16 10 24 1036. సో 4 డిజిట్స్ అన్ని. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైంది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 10 24 మాత్రమే అవుతుంది. ఇది 32 స్క్వేర్ అనమాట. ఓకేనా 32 స్క్వేర్ 1024. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ ట్రీస్ in each row of a garden is equal to the total number of rows in the garden. After 111 trees are have been uprooted in a storm. There remain 10914 trees in the garden. The
the number of rows the number of rows of trees in the garden is అసలుకి సో ఒక గార్డెన్ ఉందంట. ఆ గార్డెన్లో రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయంట. సో టోటల్ ట్రీస్లో నుంచి ఒక తుఫాన్ రావడం వల్ల 111 ట్రీస్ అనేవి పడిపోయాయి. సో రిమైనింగ్ ట్రీస్ 10914. అయితే పర్ఫెక్ట్ ఆ గార్డెన్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ని రోస్ ఎన్ని అంటున్నాడు. సో టోటల్ ట్రీస్ ఎన్ని పడిపోయినాయేమో 111, రిమైనింగ్ ఇవి. సో మొత్తం ట్రీస్ ఇవన్నమాట 5 2 0 1 1. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలంటే 5. సో 110 అంటే అప్రాక్సిమేట్లీ నియర్గా ఉంది. సో 10 స్క్వేర్ మాత్రమే నియర్గా ఉంది. సో 105 అనమాట. ఆ గార్డెన్లో ఉన్న రోస్ అన్ని 105 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే by what number least number must 26000 be multiplied so as to make perfect cube. By what least number must 21600 be multiplied so as to make a perfect cube. Perfect cube అంటే 216 అంటే ఎంత క్యూబ్ అంటే 216 6 క్యూబ్ 6 6 are 36 6 are 36 21 216 కదా. సో 20 ఉంది. క్యూబ్ అన్నాడు అంటే ఇంకొక 0 ఉండాలి. ఓకేనా, ఇంకొక 0 ఉండాలి కాబట్టి ఇంటూ 10 చేస్తే సరిపోయిద్ది అనమాట. అర్థమైందిగా. మల్టిప్లైడ్ సో యాజ్ టు మేక్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఆల్రెడీ 6 క్యూబ్ 216 ఉంది. సో 00 ఉంది, ఇంకొక 0 యాడ్ అయింది అనుకో సరిపోతుంది. కాబట్టి ఇంటూ మల్టిప్లై టు 10. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద least perfect square number divisible by 2 3 4 5 and 6. ఓకేనా. ఆప్షన్స్ వచ్చేసరికి 900 1600 2700 400. ఓకేనా. సో ఇటు ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఈ ఆప్షన్లలో ఏ నెంబర్కి
60 డివిజిబుల్ అవుతుంది. సో 900కి అవుతుంది. ఓకేనా, 900కి అవుతుంది. రిమైన్ వాటిలలో అక్కడ అవుతుంది అవ్వదు. ఓకేనా, సో 900 మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఎందుకు 30 ఇంటూ 30కి రాయొచ్చు 900 అని. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయింది, 60 అనేది డివిజిబుల్ నెంబర్ అయింది. సో 900 ఆన్సర్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.